బలవంతుడిదే రాజ్యం. దీన్ని ఆటవిక చట్టంగా పేర్కొంటారు. దీని ప్రకారం బలంగా ఉన్నోడు పొరుగు దేశంపై దాడి చేస్తాడు. ఎందుకు ఏమిటి అన్నది ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఇప్పుడు ట్రంప్ ఇదే సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాడు. పలు దేశాలపై దాడులకు వ్యూహాలను రచిస్తున్నాడు. తను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరైనా సరే అమెరికా ఎదుట మోకరిల్లాలని కోరుకుంటున్నాడు. ముందు యాక్షన్ చేపట్టి ఆ తర్వాత సమర్థించుకోవడం ట్రంప్కి అలవాటుగా మారింది. దీన్నే ట్రంపిజం అంటారు. ట్రంప్ అనుసరిస్తున్న ఈ స్టైల్ ప్రపంచానికి ముప్పుగా మారుతుంది. అసలు ట్రంపిజంతో ఎలాంటి ముప్పు వస్తుంది? భారత్పై ట్రంపిజం ఎలాంటి ప్రభావం చూపుతుంది? లెట్స్ వాచ్. ట్రంపిజంతో ప్రపంచానికి ముప్పు తప్పదా? ట్రంప్ తీరునే ప్రపంచం అనుసరిస్తుందా? ట్రంపిజంతో భారత్కు చిక్కులు ఎదురవుతాయా? వెనిజులాపై అమెరికా జరిపిన దాడి ట్రంపిజం అసలు నైజాన్ని కళ్లకు కడుతోంది. ట్రంపిజం అస్థిరమైనది, అత్యంత ప్రమాదకరమైనది, ఊహకందనిది. ఇది కేవలం అమెరికా రాజకీయాలను, ప్రాంతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనుకుంటే పొరపాటే. ట్రంపిజం ప్రపంచాన్ని 3 రకాలుగా మార్చేస్తోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ట్రంపిజంతో ప్రపంచంపై పడే మొదటి ప్రభావం ఏమిటి? అమెరికా అధ్యక్షుడి చర్యలు బలవంతుడిదే రాజ్యమన్న ఆటవిక చట్టానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఒకసారి వెనిజులాను చూడండి. ఈ కరేబియన్ దేశం డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతుందని మొదట డొనాల్డ్ ట్రంప్ ఆరోపించాడు. కానీ ఇప్పటి వరకు అందుకు అవసరమైన ఆధారాల్ని చూపలేదు. సరైన విచారణ జరపలేదు. కనీసం ఐక్యరాజ్య సమితిని కూడా సంప్రదించలేదు. కేవలం తమ వద్ద అధికారం ఉంది కదా అని అమెరికా సైన్యాన్ని వెనిజులాపై ట్రంప్ దాడికి దించాడు. ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేయించాడు. ఇక్కడ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను సమర్థించడం లేదు. అతడు ఒక నియంత. అతడు పదవి నుంచి తప్పుకోవలసిందే. మదురో విధానాలు అసమ్మతిని అణిచివేశాయి. వెనిజులా ప్రజల్ని పేదరికంలోకి నెట్టేశాయి. ముమ్మాటికి మదురోను పదవి నుంచి దించాల్సిందే. కానీ అతన్ని కిడ్నాప్ చేయడానికి అమెరికా అనుసరించిన విధానం సరికాదు. వెనిజులా సార్వభౌమాధికారాన్ని అమెరికా పబ్లిక్ గా ఉల్లంఘించింది. ఇది సరైనది కాదు. సంప్రదాయ ట్రంప్ స్టైల్ కు మదురో కిడ్నాప్ అద్దం పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ సొంత దేశంలోని రాజకీయాలను ఇదే తీరును అనుసరిస్తున్నాడు. ముందు యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత తమ చర్యలను సమర్థించుకుంటాడు. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని ఒకసారి చూడండి. కోర్టులను, చట్టాలను ట్రంప్ ఎలా ఉల్లంఘిస్తాడో స్పష్టంగా తెలుస్తోంది. విదేశాంగ విధానంలోనూ ట్రంప్ ఇలాగే టెంపరితనంతో వ్యవహరిస్తున్నాడు. నిర్ణీత ప్రక్రియను పూర్తిగా విస్మరిస్తున్నాడు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నాడు. ఖచ్చితంగా ఇతర దేశాలు కూడా ట్రంప్ చర్యలను గమనిస్తాయి. బలమైన దేశం పొరుగున ఉన్న బలహీన దేశాన్ని కబళించే ప్రక్రియకు ట్రంప్ పునాదులు వేశాడు. ఇలా చేస్తే కంబోడియాపై థాయిలాండ్ విరుచుకుపడకుండా ఏది ఆపుతుంది? తైవాన్పై చైనా దాడిని ఎవరు అడ్డుకుంటారు? జెలెన్స్కీని రష్యా కిడ్నాప్ చేయకుండా ఏ శక్తి నిలువరిస్తుంది? అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇతర దేశాలు మాత్రం ఎలా పాటిస్తాయి? బలవంతుడిదే రాజ్యమని ట్రంప్ సందేశమిచ్చాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదే నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఇక రెండో విషయం, ట్రంప్ మళ్లీ ప్రభావశీల ప్రాంతాల విధానాన్ని పునరుద్ధరిస్తున్నాడు. ప్రభావశీల ప్రాంతాలంటే ఏమిటి? అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక బలమైన దేశం తన చుట్టుపక్కల ఉన్న దేశాలపై అధికారాన్ని చెలాయించడాన్ని ప్రభావశీల ప్రాంతాలని అంటారు. కోల్డ్ వార్ రోజుల్ని ట్రంప్ మళ్లీ గుర్తు చేస్తున్నాడు. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ ప్రపంచాన్ని రెండుగా చీల్చి దేశాలను పంచుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా మళ్లీ అదే ఆలోచన ధోరణికి మళ్లుతోన్నట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు పదే పదే పశ్చిమార్ధగోళం గురించి నొక్కి చెబుతున్నాడు. పశ్చిమార్ధగోళంలో ఇతర ప్రాంతాల్లో అమెరికాదే పూర్తిగా ఆధిపత్యం ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉంది. రష్యాకి వ్యతిరేకంగా ఉన్న ఉక్రెయిన్ ట్రంప్ బలహీనంగా మార్చాడు. యూరప్తో అమెరికాకు ఉన్న సంబంధాలను కూడా దెబ్బతీశాడు. ఇవన్నీ చివరికి రష్యాకే లాభిస్తున్నాయి. ఇటు ఆసియాలను ట్రంప్ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గత నవంబర్లో ట్రంప్ G2 శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చాడు. G7 కదా ఉండేది, G2 ఏంటి అన్న సందేహం కలుగుతోంది కదా. నిజమే, G2 అంటే 2 దేశాల కూటమి మాత్రమే. ఇంతకు ట్రంప్ ప్రతిపాదించిన మరో దేశం ఏది అంటే డ్రాగన్. G2లో కేవలం అమెరికా, చైనా మాత్రమే ఉండాలి అన్నది ట్రంప్ అభిమతం. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ధోరణి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2 అగ్రరాజ్యాలు కలిపి ప్రపంచ రాజకీయాలను, నిబంధనల్ని నిర్దేశిస్తుంటే మిగిలిన దేశాలు కేవలం ప్రేక్షక పాత్రకై పరిమితం కావాలి అన్నది ట్రంప్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇక మూడో అంశం, వనరుల కోసం అమెరికా కొత్త పోరాటం చేస్తోంది. సహజ వనరులపై ఆధిపత్యం కోసం 1980, 90, 2000ల్లో ఎక్కువగా యుద్ధాలు జరిగాయి. ప్రధానంగా ఆయిల్ కోసం దేశాలపై దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధానికి, గాజాలో హమాస్ ఇజ్రాయెల్ వార్కు, లేదంటే భారత్ పాకిస్తాన్, థాయిలాండ్ కంబోడియా మధ్య తలెత్తిన ఘర్షణలకు, వనరులకు ఏమాత్రం సంబంధం లేదు. అవి పూర్తిగా రాజకీయ వ్యూహాత్మక కారణాలతో జరిగిన సంఘర్షణలుగా చెప్పొచ్చు. వెనిజులా విషయానికొస్తే అమెరికా చమురు కోసమే దాడి చేసింది. ట్రంప్ కన్నేసిన గ్రీన్లాండ్ లో అరుదైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. చివరికి శాంతి ఒప్పందాల్లో కూడా ఖనిజ వనరులే ప్రధాన పాత్ర పోషించాయి. ఉక్రెయిన్ తన వద్ద ఉన్న అరుదైన ఖనిజాలను డొనాల్డ్ ట్రంప్ కు ధారాదత్తం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఉక్రెయిన్ కు ట్రంప్ సాయం అందించడం మొదలుపెట్టాడు. అంటే పాత సిద్ధాంతపరమైన రాజకీయ కూటములు బలహీనపడుతున్నాయి. వాటి స్థానంలో వనరుల ఆధారిత భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు, కానీ అదే నిజం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్ని భారత్ ఎలా తట్టుకుంటుంది? వెనిజులా సంక్షోభం నుంచి భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? ప్రాథమికంగా చూస్తే దేశాల మధ్య విభేదాలు మరింతగా తీవ్రమవుతున్నాయి. వెనిజులా వంటి ఘర్షణల విషయంలో భారత్ ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. నిజానికి ఉక్రెయిన్ యుద్ధ విషయంలో భారత్ తటస్థంగా ఉంది. ఇప్పుడు వెనిజులా విషయంలోనూ అదే విధానాన్ని అవలంబించింది. ప్రతిసారి భారత్ ఎంతో జాగ్రత్తగా స్పందిస్తూ వచ్చింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని ఢిల్లీ ఖండించలేదు. సో వెనిజులాపై అమెరికా దాడిని సహజంగానే భారత్ ఖండించలేదు. అయితే భవిష్యత్తులో ఇలా సమతుల్యత పాటించడం మరింత కష్టతరం కానుంది. ఎందుకంటే దేశాల మధ్య విభేదాలు, ఘర్షణలు మరింత ముదురుతున్నాయి. అంతేకాకుండా భారత్ ఒక సరికొత్త దౌత్య శైలికి అలవాటు పడాల్సి ఉంటుంది. సరికొత్త దౌత్య శైలి చాలా వేగంగా, పూర్తిగా లాభాపేక్షతో, బహిరంగంగా, చాలా హడావిడిగా సాగుతుంది. ఇది భారతదేశ సంప్రదాయ దౌత్య శైలికి పూర్తిగా భిన్నమైనది. అయితే ఇందులో ఒక సన్నని ఆశాకిరణం కూడా ఉంది. ఈ ఘర్షణలన్నీ ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రపంచ క్రమాన్ని బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఉన్న వ్యవస్థని కొత్త దౌత్య విధానం దెబ్బతీస్తోంది. దీని స్థానంలో కొత్త వ్యవస్థ పుట్టుకురావచ్చు. బహుశా బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి భారత్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న విధానం కూడా ఇదే.